శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు చంద్రమాన నడుసు నుంచి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి మేషరాశి వారికి ఎలా ఉందని చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఖర్చు పట్టే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మేషరాశి వారికి ధనస్థానంలో కుజగ్రహ సంచారం అనేది అధికమైనటువంటి ఖర్చుని, వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధల్ని గురి చేసే విధంగా ఉంది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లల యొక్క అనారోగ్య సంబంధితమైన విషయాలు గురి కావటం అనేది కొంచెం మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. పంచమంలో రవిగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశి వారికి షష్టమంలో బుధుడు శుక్రుడు కలిసినటువంటి కలయిక అనేది జరుగుతుంది. అంటే లక్ష్మీనారాయణ యోగం అనేది జరుగుతుంది. లక్ష్మీనారాయణ యోగం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే ఖర్చు కూడా అదే విధంగా ఉండటం, సరిసమానంగా ఉండటం అనేది కొంచెం ప్రభావం చూపించేటువంటి పరిస్థితి అన్నమాట. కానీ మేషరాశిలో ఉన్నటువంటి వారికి రాహుగ్రహ మార్పు, అంటే రాహువు ఎప్పుడైతే శని యొక్క స్థానంలో జరిగినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అని చెప్పడం జరిగింది. అది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఇస్తాడని చెప్పి నేను అంగగోచారం అనే వీడియో చేయడం జరిగింది. దానిలో మేషరాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు, 3 నక్షత్రాలకి అనుకూలమైనటువంటి స్థితిలో రాహు ఉండటం అనేది ఒక మంచి శుభ పరిణామంగానే చెప్పచ్చు. షష్టమంలో కేతువు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాజకీయ నాయకులకి, విద్యార్థులకి ఇవ్వటం అనేది జరుగుతుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కూడా శివుడిని అదేవిధంగా దక్షిణామూర్తిని పూజించినట్లయితే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయనేది చూద్దాం. ఈ యొక్క వారం వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి చతుర్థంలో వచ్చేటప్పటికి రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఇక రాశివారు ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు అనుకూలమైనటువంటి స్థితిగతిలో ఉన్నప్పుడు రాజకీయంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా కార్యాలయాల్లో పనిచేస్తున్నప్పుడు వారి మీద మీ పై చేయి సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలో ఉన్నటువంటి గురువు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతాడు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు దాంపత్య జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ లివింగ్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాహుగ్రహ సంచారం అనేది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ చతుర్థంలో బుధుడు శుక్రుడు కలిసినటువంటి ఒక ఏదైతే సంయోగం జరిగిందో అది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి. అది ఈ రాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా చెప్పవచ్చు. తదుపరి మిథున్ రాశి వారికి వచ్చేటప్పటికి ఎలా ఉందని చూద్దాం. మిథున్ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి రవి ఈ యొక్క వారం వీరికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలత, విదేశీ విద్యలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తున్నారో రవి తృతీయంలో ఉన్నప్పుడు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ దానికి తగినట్టుగానే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వ్యయ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు దాని తగినటువంటి ఖర్చు కూడా ఎక్కువగా వీరిని వెంటాడే విధంగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాహు రాజ్యస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ రాజకీయ పరంగా మీరు చేసేటువంటి ఎత్తుగడల్లో మీరు ముందుండగలుగుతారు. కానీ వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మటుకు ఈ రాశి వారికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కానీ ఈ రాశి వారికి గురువు యొక్క బలం అనేది కొంచెం తక్కువగా ఉండటం అనేది కొంచెం ప్రభావితం చూపించేటువంటి విషయంగా ఉంటుంది. దానికి మేధా దక్షిణామూర్తికి పూజ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. తదుపరి రాశి అయినటువంటిది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగ్యకారకుడు. కుజుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేది లాభస్థానంలో కుజుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధనస్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రవి ధనస్థానంలోకి నెక్స్ట్ మంత్ రాబోతున్నాడు అనమాట. జన్మరాశిలో ఎప్పుడైతే ఈ రాశి వారికి కర్కాటకంలో రవిగ్రహ సంచారం జరుగుతుంటుందో అది కొంచెం ప్రభావితం చూపించే విధంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి జన్మరాశిలో కర్కాటకంలో ఎప్పుడైతే రవిగ్రహ సంచారం జరుగుతుందో ఆరోగ్యపరంగా కొంచెం చికాకులు కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి లాభస్థానంలో కుజగ్రహ సంచారం అనేది పూర్తిగా యోగకారకం అన్నమాట.
వృత్తిపరంగా వ్యాపార పరంగా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరికైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మనం గమనించినట్లయితే కర్కాటక రాశి వారికి తృతీయంలో బలమైనటువంటి స్థితిలో కేతువు, ధనస్థానంలో బుధుడు, శుక్రుడు ఉన్నాడు. బుధుడు, శుక్రుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు ఈ రాశి వారికి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సంతాన సంబంధితమైన విషయాలు కానీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సౌఖ్యతను ఇవ్వగలుగుతాడు కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో శనిగ్రహ సంచారం అనేది కూడా జరుగుతున్నది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా అవసరం ఈ రాశి వారికి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు, ధనస్థానంలో ఈ కర్కాటక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కేతువు అయితే పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని, ధైర్యాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి. తదుపరి రాశి వచ్చేటప్పటికి సింహరాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. సింహరాశి వారికి రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. గురువు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాశివారి విద్యార్థులు కష్టపడే చదవాలి. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు ఉంటాయి. అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మేధా దక్షిణామూర్తికి స్తోత్రాన్ని పఠించి ప్రిపేర్ అవటం అనేది ఒక మంచి లక్ ఫ్యాక్టర్గా కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు ముఖ్యంగా వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అదేవిధంగా వీరు పూజించాల్సినటువంటి ఇంకో దైవం వచ్చేటప్పటికి హనుమంతుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ధనస్థానంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతుగ్రహ సంచారం, అష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో ఎందుకంటే ఈ రాశిలో సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో రాహువు, కేతువు, అదేవిధంగా రవి, కుజుడు గ్రహాలు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పుడు కంఫర్ట్ ఇవ్వగలుగుతాయి అన్నమాట. ఎందుకంటే జన్మరాశిలో మనం గమనించినట్లయితే బుధుడు ఉన్నాడు. బుధుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటాడో ఫైనాన్షియల్ పరంగా రొటేషన్ అనేది బాగుంటుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట. కాకపోతే అధికమైనటువంటి ఖర్చుకు పెట్టకుండా జాగ్రత్త పడండి. జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు వీరి రాశి వారికి వచ్చేటప్పటికి ప్రశాంతమైనటువంటి సుఖాన్ని కూడా ఇవ్వగలుగుతాడు, భోగాన్ని ఇవ్వగలుగుతాడు, సుఖమైనటువంటి నిద్రని, ఆకలిని ఇవ్వగలుగుతాడు, ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతాడు. అది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగానే మనం చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఎవరికైతే ఇది ఎక్కువ ఉన్నాయో ఎక్కువగా రాణించగలుగుతారు అన్నమాట. వారు ఎక్కువగా ఆ నైపుణ్యాన్ని ముందు చూపించగలుగుతారు. అది ఒక అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. తదుపరి రాశి వచ్చేటప్పటికి కన్యారాశి వారికి ఎలా ఉందని చూద్దాం. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానాల్లో రవిగ్రహ సంచారం పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. బుధుడు కూడా 1000 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ముఖ్యంగా 31వ తారీఖున కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం తగ్గుతుందన్నమాట. 31వ తారీఖు నుంచి శుక్రుడు 1000 స్థానంలో ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీలతో పొరపత్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. స్పెక్యులేషన్స్లో, ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కుజుడు భాగ్యస్థానంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ రాశి వారికి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది రాశివారికి. మరియు అదేవిధంగా రవి యొక్క స్థానం ఎప్పుడైతే బలంగా ఉంటుందో అది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. అంటే ప్రమోషన్స్ పరంగా కానీ, ఇంక్రిమెంట్స్ పరంగా కానీ, లేకపోతే వీరు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ చేసేటువంటి పనుల్లో ఎక్కువగా పాజిటివిటీ అనేది వీరు ఎక్కువగా పొందగలుగుతారు. ఆ విషయంలో అయితే కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గురువు అనుకూలంగా ఉన్నాడు, శని కూడా అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వారికి. ఇప్పుడు రవి యొక్క స్థానం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉందనేది చూద్దాం. తులారాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో
కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఎందుకంటే ముఖ్యంగా రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. అష్టమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు, గురువు, అదేవిధంగా కుజుడు ఉన్నాడన్నమాట. ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు కొంచెం ప్రభావం అనేది కూడా చూపిస్తుంది. రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొత్త ఆపర్చునిటీస్ రావడం అనేది అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి గురువు, కుజుడు వచ్చేటప్పటికి ఎటువంటి ప్రభావం చూపిస్తారా అంటే, ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఖర్చుని కొద్ది ఎక్కువగా కలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం ప్రభావం అనేది చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు కొంచెం ప్రభావం అనేది కొంచెం నెగిటివ్గా ఉంటుంది. కుజుడు యొక్క ప్రభావం అనేది బాగోదన్నమాట. అర్ధాష్టమ శని ప్రభావాన్ని వేస్తాడు. కానీ ఈ రాశి వారికి బలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి యోగకారకుడు. వారితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా యోగకారకుడు అనమాట. అవి బిజినెస్ పరంగా వీరికి బాగా యోగించే విధంగా ఉంటుంది. అది బాగా కలిసి కూడా వస్తుంది రాశి వారికి. తదుపరి రాశి మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కొద్దిగా కష్టపడి విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పుడు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా రికవరీ అనేది కొంచెం బాగానే ఉంటుంది. గురువు యొక్క దృష్టి శుభ దృష్టి ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉంటుంది. ధన ప్రకారంగా వచ్చేటప్పటికి వీరికి వచ్చినప్పుడు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీరికి సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు తన యొక్క దృష్టి ధనస్థానం మీద కూడా ఉంటుంది. తద్వారా వచ్చేటప్పుడు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మరి అదేవిధంగా ఈ రాశిలో వచ్చేటప్పటికి లాభస్థానంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు. బుధుడు ఎప్పుడైతే మంచి స్థానంలో ఉంటాడో ఉద్యోగపరంగా కొంచెం అనుకూలతలు అనేవి కూడా ఉంటాయి. అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది వీరికి రాశి వారికి. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మోసపూరితమైనటువంటి మాటలకు దూరంగా ఉండండి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేయాలి. కష్టపడి చేస్తే కానీ ఆ సత్ఫలితాన్ని ఇవ్వదు. అంటే ఒకరోజు మీరు ప్రయత్నం చేస్తున్నా సరే, రెండో రోజు ప్రయత్నం చేసినా సరే, మూడో రోజు కూడా ప్రయత్నం చేయాలి. అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. కష్టాలతో మనిషికి రాక ఇంకా మానవులకు వస్తాయని చెప్పి ఒక ఆలోచన అనేది మీ మైండ్లో తయారవుతుంది. ఆ యొక్క ఆలోచనని మీరు పరిపూర్ణంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కరెక్ట్గా కనపడుతుంటుంది. అంటే అంత కష్టపడి ప్రయత్నం చేస్తారు, వాటిలో సఫలీకృతం కూడా అవ్వగలుగుతారు. ఆ సఫలీకృతం మంచి రోజు కోసం వెయిట్ చేయగలుగుతారు. ఆ మంచి రోజు కూడా తొందరలో రాబోతుంది మీకు. ఎందుకంటే గ్రహస్థితిలో మార్పు అనేది సర్వసాధారణం. అలాగే మనుషులు కూడా మార్పులు అనేవి సర్వసాధారణం. విద్యార్థులు కష్టపడి చదవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి గురు దృష్టి వీరికి బాగా కలిసి వస్తున్నది కాబట్టి. అదేవిధంగా రాహుగ్రహ మార్పు గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని కూడా చూడండి. రాహు యొక్క మార్పు, శని ఇంట్లోకి రాహువు మారినప్పుడు ఎటువంటి ప్రభావం వస్తుందనేది చెప్పాను. అది మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఏ నక్షత్రానికి ఎటువంటి ప్రభావం ఉందనేది కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కంపల్సరీగా యొక్క వీడియో చూడండి. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. పంచమంలో రాహు ఉన్నాడు. పంచమంలో రాహు ఉంటే అధికమైనటువంటి ఖర్చు ఉండదు. కానీ ప్రతి ఒక్క నక్షత్రానికి అది ఉండదు. అంగగోచారంలో ఆ విధంగా రాయబడలేదు. కాబట్టి ఆ విషయం ప్రకారంగా మీరు ఒక విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్క విషయానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. రికవరీ అనేది ఒక మంచి చెడు తర్వాత ఒక మంచి అనేది కంపల్సరీగా ఉంటుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి మనం ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో రవిగ్రహ సంచారం, మరి అదేవిధంగా షష్టమంలో కుజగ్రహ సంచారం అనేది ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి బుధుడు, షష్టమంలో శుక్రుడు ఉన్నాడు. అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడతాయి. బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి అన్నమాట. కానీ స్త్రీలతో మాట్లాడేటప్పుడు 31వ తారీఖు తర్వాత జాగ్రత్తగా ఉండండి. స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు, అదేవిధంగా ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అంటే వివాహేతర సంబంధ విషయాల్లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అన్య స్త్రీ సంపర్కం కానీ అన్ని పురుష సంపర్కం కానీ కొంచెం ప్రభావితం చూపించే విధంగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. విద్యార్థులు రాణించగలుగుతారు. శని బలమైనటువంటి స్థానంలో శని, అదేవిధంగా వచ్చేటప్పటికి గురువు కృప లేకపోయినప్పటికీ కుజుడు బలంగా ఉన్నాడు. కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి స్థితిగా ఉంటాడు. రెవెన్యూ అధికారులతో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. రెవెన్యూ అధికారులకి, పోలీసు శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే రవి యొక్క అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది.
తండ్రి గారితో స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాలు కానీ ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆఫీసెస్లో ఏదైనా పని ఉన్నప్పుడు కొంచెం నమ్రతగా ఉండండి. మీకు పని అనేది జరిగేటట్టుగా చూసుకోండి. కుజుడు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తున్నది. కుజుడు యొక్క అనుకూలత రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారితో వ్యవహారాలు కానీ, వారితో స్నేహాలు కానీ జరగటం కానీ, ఇవన్నీ బాగా ఒక మంచి ఇష్యూగా ఉంటుంది. అదేవిధంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, లేకపోతే ఈ యొక్క లోకల్గా పడుతున్నటువంటి గ్రూప్ 2 కానీ, ఈ యొక్క ఎగ్జామ్స్లో బాగా రాణించగలుగుతారు. కష్టపడి చదవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే ముందుకు వెళ్ళగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారం కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. పంచమంలో ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. విద్యార్థులు కొద్ది కష్టపడి చదవగలిగితే దానిలో పరిపూర్ణత సాధించగలుగుతారు. ఎందుకంటే రాహుగ్రహ మార్పు అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది. మకర రాశి వారికి పూర్తిగా వచ్చినప్పుడు అన్ని నక్షత్రాలకి ఆల్మోస్ట్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రాహుగ్రహం ఇవ్వబోతున్నది. అదేవిధంగా మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి రవి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, అధికమైనటువంటి కోపాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఇది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మీ కెరియర్లో బాగా ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలి అంటే కొన్ని కోపాలని, తాపాలని దాటుకునే మీరు పైకి రావాలి కాబట్టి కంట్రోల్ చేసుకోండి. సప్తమంలో బుధగ్రహ సంచారం అనేది అనుకూలంగా ఉంది. శుక్రుడు షష్టమంలో ఉన్నాడు. ఇది పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. డబ్బులు సమయానికి రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. కాకపోతే అష్టమంలో ఉన్నటువంటి బుధుడు ఎలాగైతే డబ్బులు ఇస్తున్నాడో అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి రవి అదేవిధంగా సమయానికి నెల చివరికి ఆ డబ్బులు అనేవి అన్నీ ఖర్చు అయిపోయే విధంగా ఉంటుంది. ఈ గ్రహస్థితిలో ఉన్నటువంటి మార్పు అనేది రాబోతున్నటువంటి నెలలో వీరికి పూర్తిగా అనుకూలంగా మారబోతుంది. విద్యార్థులు కొన్ని కష్టపడి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు. రాజకీయ నాయకులకి ఎవరికైతే ఉన్నారో ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో కొంచెం సామరస్యంగా ఉంటుంది. తెలిసినటువంటి వారు, బంధువులు, మరి అదేవిధంగా పక్కనంటి వారు అందరూ నిదానంగా సహాయం అనేది పెరుగుతుంది వీరికి. అనుకున్నటువంటి గ్రహస్థితి మార్పు కోసం వెయిట్ చేస్తారు. ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పుడు చేసుకోవాల్సినటువంటి పరిహారంలో సూర్యారాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందని చూద్దాం. కుంభరాశి వారికి వచ్చినప్పటికీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి షష్టమంలో ముఖ్యంగా రవిగ్రహ సంచారం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రావాల్సినటువంటి సహాయం అనేది వచ్చి చేరుతుంది. అవకాశాలు అనేది పొందగలుగుతారు. రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి రవిగ్రహ సంచారం అనేది అనుకూలిస్తుంది. ఈ యొక్క వారం అనేది రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాలు అనేవి లాభించగలుగుతాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు ఈ రాశివారు. మరియు అదేవిధంగా ఈ రాశివారు మనం గమనించినట్లయితే ఈ రాశివారికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు కాదు. రాహు కేతువుల పరిస్థితి బాగలేదు. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చిక్కులు ఏవైతే ఎదురవుతున్నాయో వాటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి. ధనస్థానంలో రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు మాట్లాడేటువంటి మాట మంచిగా మాట్లాడినా సరే మీకు వ్యతిరేకమైనటువంటి విధంగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవటం అనేది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అప్పుడప్పుడు కలిగిస్తూ ఉంటుంది. ఆ విషయాల్లో మీరే తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. వాటి నుంచి బయటకు రాగలుగుతారు. తదుపరి రాశి వచ్చినప్పటికి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మీనరాశి వారికి వచ్చినప్పటికీ ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పచ్చు. ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు, రాజకీయ రంగ ప్రముఖులకి అనుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పచ్చు. రాజకీయంగా ఒక మెట్టు ఎదగలుగుతారు. కుజగ్రహ మంచి స్థానంలో ఉన్నాడు. కుజుడు ఇది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రియల్ ఎస్టేట్లో కూడా కొత్త ఆపర్చునిటీస్ అనేది మీరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అవకాశాలు కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు, పోలీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా అవకాశాలు అనేది పొందగలుగుతారు. కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. మరి అదేవిధంగా ఇంట్లో పిల్లలకి అనారోగ్య సంబంధితమైన వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క ఏవైతే అనారోగ్య సంబంధితమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషయాల నుంచి బయటకు రాగలుగుతారు. ఈ యొక్క వారాంతంలో అనుకూలమైనటువంటి బుధగ్రహ సంచారం అనేది ఈ రాశి వారికి బాగా అనుకూలిస్తున్నది.
ముఖ్యంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటిలో ఒక స్థాయికి రీచ్ అవ్వగలుగుతారు ఈ వారాంతాల్లో. స్వస్తి.